ఈ ప్రపంచంలో మనకు తెలియనివి చాలా ఉన్నాయి. కొన్ని పరిశోధనల్లో బయటపడినవి మిస్టరీలుగా మిగిలిపోయాయి. అలాంటి 10 రహస్యాల విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. మనం ఇతర గ్రహాలపైకి వెళ్ళలేం. దగ్గరలోనే ఉన్న చందమామపైకి కూడా వెళ్ళిన సమస్య. భూమిపై తప్ప మిగతా గ్రహాలపై జీవించే పరిస్థితులు చాలా తక్కువ. మనకు అత్యంత అనుకూలమైన గ్రహం భూమి మాత్రమే. అందువల్ల మనం ఇక్కడ బందీ అయిపోయామని, మరో ఆప్షన్ లేకుండా పోయిందని, జీవితం బోర్ కొడుతోందని అనుకునే ఛాన్స్ లేదు. ఎందుకంటే మనం కనిపెట్టాలి అనుకుంటే కనుక్కోవాల్సినవి లెక్కలేనన్ని ఉన్నాయి. భూమిపై ఎన్నో రహస్యాలున్నాయి. తలలు పండిన శాస్త్రవేత్తలు సైతం వాటి చిక్కుముళ్లను విప్పలేకపోయారు. ఫలితంగా అవి శతాబ్దాలుగా రహస్యాలుగానే ఉంటున్నాయి. టెక్నాలజీ డెవలప్మెంట్ అవుతున్న కొద్దీ మనకు కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయి. ఎక్కడెక్కడో నిగూఢంగా ఉన్న వాటిని కనిపెడుతున్నాం. కొన్ని సముద్రాల్లో కనిపెడుతుంటే మరికొన్ని భూమి లోపల కనిపెడుతున్నాం. ఇవన్నీ గత వైభవాన్ని కళ్ళకు కడుతున్నాయి. కానీ అవి అలా ఎందుకు ఉన్నాయో, వాటి వెనుకున్న కథ ఏంటో తెలియట్లేదు. వాటికి సంబంధించి రకరకాల ఊహాగానాలే తప్ప ఖచ్చితమైన ఆన్సర్లు లేవు. అలాంటి ఓ 10 రహస్యాలను ఇప్పుడు సింపుల్గా ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఏమో ఎవరికి తెలుసు, మనలోనే ఎవరైనా వాటి మిస్టరీని ఛేదిస్తారేమో. నెంబర్ 1, గేట్ ఆఫ్ సన్. ఇది బొలీవియాలో ఉంది. దీన్ని తెలుగులో సూర్యద్వారం అంటారు. దక్షిణ అమెరికా దేశం బొలీవియాలో సూర్యద్వారంగా పిలిచే ఈ కట్టడం ఇప్పటికీ ఓ మిస్టరీయే. దీన్ని మీరు చూడాలంటే తివానాకు అనే నగరానికి వెళ్ళాలి. అదో ప్రాచీన రహస్య నగరంగా చెబుతారు. క్రీస్తు శకం మొదటి మిలీనియంలో ఈ కట్టడం మొత్తం సామ్రాజ్యానికి కేంద్రంగా ఉండేది అని పురాతత్వ శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. దీనిపై విచిత్రమైన గీతలు, ఆకారాలు ఉన్నాయి కదా, వాటికి అర్థం ఏంటో ఎవరికీ తెలియదు. కొంతమంది అంచనా ప్రకారం అవి మన ఇండియాలో నమ్మే రాశిఫలాల లాంటివి కావచ్చు, లేదా విశ్వానికి సంబంధించిన గుర్తులు కావచ్చు. నెంబర్ 2, ది జియాంట్ స్టోన్ స్పియర్స్ ఆఫ్ కోస్టారికా. దీన్ని తెలుగులో భారీ రాతి గోళాలు అంటారు. మధ్య అమెరికా దేశం కోస్టారికాలో భారీ రాతి గోళాలు గుండ్రంగా ఉండటం మాత్రమే కాదు, వాటిని ఎవరు నిర్మించారో, ఎందుకు నిర్మించారో కూడా తెలియదు. 1930లో అరటి పండ్ల తోటను సాగు చేస్తున్న కూలీలు పక్కనే ఉన్న అడవిని క్లీన్ చేయాలని అనుకున్నారు. అలా వాళ్ళు అడవిలోకి వెళ్ళినప్పుడు ఈ రాళ్ళు వాళ్లకు కనిపించాయి. అలా ప్రపంచం వాటిని చూసింది. పూజారుల లాంటి స్థానికులు కొందరు ఇవి దైవరాళ్లుగా భావించారు. వీటి మధ్యలో రహస్య బంగారం ఉంటుందని అన్నారు. కానీ కొన్ని రాళ్లను పగలగొట్టి చూస్తే వాటిలో ఏమీ లభించలేదు. మరి ఆ రాళ్లను ఎవరు అలా చెక్కారో ఏమో. నెంబర్ 3, లాన్సాక్స్ మెడోస్. ఇది కెనడాలో ఉంది. కెనడాలో ఇదో పురాతన ప్రదేశం. 1960లో ఇది బయటపడింది. 1000 ఏళ్ల పురాతనమైనదిగా కార్బన్ డేటింగ్ పరీక్షల్లో తెలిసింది. అప్పట్లో వైకింగ్స్ ఇక్కడ ఉన్నట్లు చెబుతారు. ఇది ఇక్కడ ఉందంటే దాని అర్థం క్రిస్టోఫర్ కొలంబస్ కంటే చాలా ఏళ్లు ముందుగానే స్కాండినేవియా సముద్ర నావికులు ఉత్తర అమెరికాకు వచ్చినట్లు లెక్క. కొలంబస్ అంటే ముందే యూరోపియన్లు అమెరికన్లతో కాంటాక్ట్ అయినట్లు అర్థం చేసుకోవచ్చు. ఈ మెడోస్ అంటే ఈ పచ్చిక బయళ్ళు మాత్రం చాలా అందంగా ఉంటాయి. సముద్రం పక్కనే ఉన్న ఈ ప్రాంతానికి టూరిస్టులు బాగా వస్తున్నారు. నెంబర్ 4, స్టోనేజ్ టనెల్స్. ఇది రాతియుగపు సొరంగాలు. యూరప్ ఖండంలో చాలా చోట్ల సొరంగాలు ఉన్నాయి. కొన్ని స్కాట్లాండ్ నుంచి టర్కీ దాకా ఉన్నాయి. భూగర్భంలో ఉన్న ఈ సొరంగాలు బయటపడినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. ఇవన్నీ శిలాయుగపు సొరంగాలే. వేటగాళ్లు కలిసేందుకు వీటిని నిర్మించుకుని ఉంటారని భావిస్తున్నా ఖచ్చితంగా ఎందుకు నిర్మించారో ఎవరికీ తెలియదు. తమను వేటాడే జంతువుల నుంచి తప్పించుకునేందుకు వీటిని నిర్మించుకుని ఉంటారని కొందరు పరిశోధకులు అంచనా వేశారు. మరి కొందరేమో సురక్షితంగా ప్రయాణించేందుకే వీటిని నిర్మించుకుని ఉంటారని భావించారు. తీవ్రమైన వాతావరణం నుంచి రక్షణ కోసం నిర్మించి ఉంటారని మరి కొందరు చెప్పారు. నెంబర్ 5, మొహెంజోదారో ద మౌండ్ ఆఫ్ ద డెడ్. ఇది పాకిస్తాన్లో ఉంది. అద్భుతమైన నగరం ఎలా అంతరించిందన్నది పరిశోధకులకు దశాబ్దాలుగా ఓ మిస్టరీ. 1922లో ఈ భారత పురాతత్వ శాస్త్రవేత్త ఆర్డి బెనర్జీ ఈ నగర పురాతన ఆనవాళ్లను కనిపెట్టారు. సింధు నది దీవుల్లోని ఓ దీవిలో ఈ ఆనవాళ్లు కనిపించాయి. వెంటనే ఎన్నో ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. ఇంత అద్భుతమైన నగరం ఎలా నాశనమైంది అనే ప్రశ్న అందరి మెదల్లోనూ తొలిచేసింది. ఈ నగరంలో నివసించిన వాళ్లకు ఏమైంది అనేది తెలియలేదు. ఎన్నో తవ్వకాలు జరిపినా ఈ ప్రశ్నలకు సమాధానం లభించలేదు. సింధు నది వరదల వల్ల ప్రజలు జల సమాధి అయ్యారా అనే అనుమానాలు ఉన్నాయి. నెంబర్ 6, ది అండర్ వాటర్ సిటీ ఆఫ్ యోనాగుని. ఇది జపాన్లో ఉంది. డైవింగ్ నిపుణుడైన కిహాచిరో అరాటకే ఓసారి అనుకోకుండా ఈ ప్రాచీన ప్రాంగణాన్ని కనిపెట్టాడు. దీనిపై రకరకాల సైంటిఫిక్ థియరీలు ఉన్నాయి. ఈ రాతి నిర్మాణాలను పరిశీలించగా ఈ నగరం 10,000 సంవత్సరాల కిందట నీటిలో మునిగిపోయినట్లు అంచనా వేశారు. అప్పటికి ఈజిప్టులో పిరమిడ్లను కూడా నిర్మించలేదు.
అయితే కొందరు పురాతత్వ శాస్త్రవేత్తల ప్రకారం ఆనాటి ప్రజలు గుహల్లోనే ఉండేవారు. వేర్లు దుంపలు తింటూ బతికేవారు. అప్పటికి వేట కూడా లేదు. వాళ్లకు నగరాలను నిర్మించడం తెలియదు. మరైతే ఈ నగరాన్ని నిర్మించింది ఎవరు? ఇది ఖచ్చితంగా ఎప్పుడు మునిగిపోయింది అనేది ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. నెంబర్ 7, మోయా బర్డ్స్. మోయా పక్షులు ఎగరలేవు. వీటికి రెక్కలు ఉండవు. ఇవి ఒకప్పుడు న్యూజిలాండ్లో ఉండేవి. 1500 సంవత్సరం నాటికి ఇవి అంతరించిపోయాయి. న్యూజిలాండ్లోని మారీ తెగల ప్రజల అంచనా ప్రకారం ఈ పక్షులను మనుషులే చంపేశారు. ఇవి ఒక్కోటి 12 అడుగుల ఎత్తు ఉండి ఏనుగులలాగా కదిలేవి. ఇవి 230 కేజీల దాకా బరువు ఉండేవి. ఒకప్పుడు ఈ భూమిపై ఇలాంటివి దాదాపు 25 లక్షల పక్షులు ఉండేవని అంచనా. మరి అన్ని పక్షులు ఎలా అంతరించిపోయాయో అర్థం కాని పరిస్థితి. 20th సెంచరీలో సైంటిస్టులు తవ్వకాలు జరిపినప్పుడు ఈ పక్షుల కాలు లభించింది. దాన్ని దాచి ఉంచారు. నెంబర్ 8, ద లాంగ్యూ కేవ్స్. ఇది చైనాలో ఉంది. చైనాలోని ఈ సున్నపు రాతి గుహలో పురాతనమైనవి. 1992లో రైతులకు అనుకోకుండా ఇవి కనిపించాయి. వెంటనే వీటిపై పరిశోధనలు జరిపారు. వీటిని మనుషులే స్వయంగా చేతులతో నిర్మించారని తేల్చారు. పూర్వం అలా నిర్మించడం చాలా కష్టమైన పని. పైగా ఇవి చాలా పెద్ద గుహలు. మొత్తం 24 కృత్రిమ గుహలున్నాయి. 2000 సంవత్సరాల కిందట వీటిని చెక్కినట్లు అంచనా ఉంది. వీటన్నింటినీ చెక్కేందుకు వేల మంది అవసరం. కానీ చరిత్రలో ఎక్కడా ఈ గుహలకు సంబంధించి ఎలాంటి వివరాలు లేవు. ఎవరు చెక్కారో ఎందుకు చెక్కారో తెలియదు. వీటిని చెక్కేందుకు ఎలాంటి విధానాలు పాటించారో కూడా తెలియదు. నెంబర్ 9, ద టెంపుల్ కాంప్లెక్స్ ఆఫ్ సాక్సాయి వామన్. ఇది పెరూలో ఉంది. దక్షిణ అమెరికా దేశం పెరూలో చాలా మిస్టరీలు ఉన్నాయి. వాటిలో ఒకటి సాక్సాయి వామన్ ఆలయ ప్రాంగణం. ఇందులో మిస్టరీ ఏంటంటే ఈ ప్రాంగణంలో పెద్ద ఎత్తున సున్నపు రాతి నిర్మాణాలు ఉన్నాయి. గోడల లాంటివి నిర్మించారు. ఈ రాళ్లను పేర్చేటప్పుడు ఎక్కడా మోటార్ని వాడలేదు. అయినప్పటికీ ఆ రాళ్లు పడిపోకుండా ఒకదానికి ఒకటి ఎలా అతుక్కున్నాయో తెలియలేదు. రాళ్ల మధ్య ఖాళీ కూడా ఉండదు. పైగా ప్రతి రాయి అన్ని వైపులా నున్నగా ఉంటుంది. దీన్ని ఎలా నిర్మించారో అన్నది అర్థం కాలేదు. ఇప్పటికీ పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఇదో అంతుపట్టిన రహస్యంగా మిగిలిపోయింది. నెంబర్ 10, ది అన్ఫినిష్డ్ ఒబెలిస్క్. ఇది ఈజిప్ట్లో ఉంది. ఈజిప్ట్ని తలుచుకోగానే మనకు రహస్యాల దృశ్యాలు కళ్ళ ముందు మొదలుతాయి. అలాంటి వాటిలో ఈ పూర్తిగాని స్తూపం ఒకటి. ఇప్పటి వరకు మనకు తెలియని ప్రాచీన అతిపెద్ద స్తూపంగా దీన్ని చెబుతున్నారు. ఇది ఈజిప్ట్లోని అస్వాన్కి ఉత్తర ప్రాంతంలోని రాతి క్వారీల్లో ఉంది. 1922లో దీనిపై పరిశోధనలు జరిపారు. ఓ పెద్ద రాయిని అన్ని వైపులా చెక్కుతూ స్తంభంలా మార్చారు. అయితే దీనిలో పగులు ఏర్పడింది. మీకు తెలుసుగా, ఏదైనా విగ్రహంలో పగులు వస్తే ఇక దాన్ని చెక్కరు. అలాగే దీన్ని కూడా చేయడం ఆపేశారు. అలా ఇది అక్కడే ఉంది. పర్యాటకులకు ఇది మిస్టరీలా ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోలో టాప్ 10 మిస్టరీస్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.